టీకే అన్న కూడా బీజేపీ విజయంపై హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. బీజేపీ ప్రస్తుత లీడ్స్ నేను చెప్తున్నాను, ట్రెండ్స్ చెప్తున్నాను. బీజేపీ 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కేవలం 0 దగ్గరే పరిమితమైపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ 24 స్థానాల్లో ఆధిక్యంలో, 24 స్థానాల లీడ్స్లోనే ఉంది. అంటే ఘోర ఓటమి దిశగానే ఆమ్ ఆద్మీ పార్టీ వెళ్తుంది. అరవింద్ కేజ్రీవాల్ ఓటమి దిశగా వెళ్తున్నారు. 11 ఓట్ల వెనుకందులో ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నారు. 9 రౌండ్లు పూర్తయ్యే సమయానికి 1100 ఓట్ల వెనుకందులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. బహుశా అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోతే ఇది చాలా అవమానకరంగా ఆమ్ ఆద్మీ పార్టీకి పరిణమించే అవకాశం ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతపై విపరీతమైన, ఎందుకంటే ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అంటూ బీజేపీ ఆరోపించింది. అవినీతి ఆరోపణలతో అరవింద్ కేజ్రీవాల్ జైలుకు కూడా వెళ్ళారు. ఇప్పుడు 11 ఓట్ల వెనుకబడి ఉన్నారు. 9 రౌండ్లు పూర్తయ్యాయి, 13 రౌండ్లు అక్కడ ఉన్నాయి. ఇక కేవలం 4 రౌండ్లు మాత్రమే ఉన్నాయి. ఈ 4 రౌండ్లోనూ ఏదైనా జరిగితే అరవింద్ కేజ్రీవాల్ బయటపడే అవకాశం ఉంటుంది. అరవింద్ కేజ్రీవాల్కి ఇప్పుడు చెమటలు పడుతూ ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోతే ఏం జరుగుతుంది? ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి ఏంటి? కేవలం ఆ తర్వాత పంజాబ్లో ఏం జరుగుతుంది అనే ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. అరవింద్ కేజ్రీవాల్ వైపే అవినీతి ఆరోపణలన్నీ ఇప్పుడు ఎక్కువగా అరవింద్ కేజ్రీవాల్ వైపే చూపిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిని అంతమొందిస్తాము అంటూ ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేసి 3 దఫాలుగా గెలుస్తూ వచ్చింది. 3 దఫాలకు అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తూ వచ్చారు. ఇప్పుడు అవినీతి ఆరోపణలతో అరవింద్ కేజ్రీవాల్ కూడా జైలు పాలు కావడం, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ముఖ్య నేతలంతా కూడా జైలు పాలు కావడం, ఆమ్ ఆద్మీ పార్టీకి అవినీతి మరకలు అంటుకోవడం, తన చీపురుతో తాము తుడుచుకోలేని పరిస్థితి ఏర్పడటం. మన హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఆమ్ ఆద్మీ పార్టీ కారణమైందనే కసి కూడా ఇటు కాంగ్రెస్ నేతల్లో కూడా కనిపిస్తుంది. సో ఏదేమైనా అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు గెలుస్తారా, ఓడిపోతారా అనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. శివగారు, అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు ఓటమి దిశగా ఆయన పయనిస్తున్నారు. ఆయన పార్టీ ఓటమి దిశగానే కాదు, అరవింద్ కేజ్రీవాల్ ఓటమి దిశగా పయనం చేస్తున్నారు. ఏంటి, అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోతే ఎటువంటి అపవాదన కేజ్రీవాల్ మోయాల్సి వస్తుంది? సో అరవింద్ కేజ్రీవాల్ ఓటమి అంటే ముఖ్యమంత్రిగా ఉండి ఎవరు ఓడిపోలేని చాలామంది ఓడిపోయినారు. ఇదే ఢిల్లీలో షీలా దీక్షిత్ 15 సంవత్సరాలు ఉండి మంచి మనిషి. ఆమె మీద ఆరోపణలు లేవు. కాంగ్రెస్ పార్టీ మీద, కేంద్రంలో మన్మోహన్ సింగ్ మీద ఉన్నాయి, కానీ ఈమె మీద స్వయంగా ఏం లేవు. ఆమె కూడా 2013 ఎన్నికల్లో ఓడిపోయింది. ఇక్కడ కేజ్రీవాల్ కూడా దాదాపు ఐ థింక్ 13 రౌండ్లు కానీ 9 రౌండ్లు అయిపోయినాయి. 1170 ఓట్లు బిహైండ్ ఉన్నాడు. ఏ రౌండ్లో కూడా ఆయనకు ఒక 150-200 మెజార్టీ వచ్చింది లేదు. కాబట్టి మిగిలిన 4 రౌండ్లు అద్భుతం జరుగుద్దని ఆశించడానికి కొంచెం ఇది ఆశ్చర్యకరం, అంత జరగకపోవచ్చు. వ్యక్తి కేంద్రీకృత ఉన్న పార్టీల్లో నాయకుడే కనుక ఓడిపోతే, ఎక్సెప్ట్ మమతా బెనర్జీ పార్టీ గెలిచి కూడా ఆమె ఓడిపోయింది. కానీ ఆమె పట్టు నిలుపుకుంది. ఎందుకంటే దానికి దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరూ లేరు. ప్లస్ ఆ రాష్ట్రంకు ఉన్న రాజకీయంలో దగ్గరలో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ లేదు. మమతాని పవర్ఫుల్ లీడర్గా ఉంది, మాస్ లీడర్గా ఉంది. ఈ పార్టీలలో వీళ్ళ పార్టీ అస్తిత్వమే ఉనికిలో పడుతుంది. మీకు ప్రధాన ఉదాహరణ మనం ఎవరితో చూసుకోవచ్చు, మాయావతితో చూసుకోవచ్చు. మాయావతి ఎంత పవర్ఫుల్గా వచ్చింది, ఎన్ని సీట్లు గెలిచింది, ఉత్తరప్రదేశ్కి సీఎంగా చేసుగలిగింది. ఈరోజు మాయావతి భారతీయ రాజకీయ చిత్రం నుంచి మాయమైపోయిందని చెప్పాలన్నమాట. అది చెప్పడం ఇబ్బందిగా ఉన్నా అది వాస్తవమే. ఆమె ఎక్కడ కూడా మళ్ళీ గట్టిగా పుంజుకుంటుంది అన్నది ఎక్కడ కనపడట్లేదు. ఇదే ఢిల్లీలో మనకు 2-3 సార్లు మా బీఎస్పీకి కూడా 2 సీట్లు 3 సీట్లు వచ్చిండే. మనకు 2013 కన్నా ముందు జరిగిన 2000 ఎన్నికలు కూడా బీఎస్పీ 2 సీట్లు గెలిచింది. ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్